దేవుడు కావాలా, ధనము కావాలా? ధనము కావాలని పరిగెత్తిన గెహాజీ కుష్టి గలవాడయ్యాడు. ధనము కావాలని పరిగెత్తినటువంటి అననీయ సఫీరాలు అక్కడికక్కడే చచ్చిపోయారు. ధనము కావాలని పరిగెత్తినటువంటి ఇస్కరియోతు యోధా ఉరిబెట్టుకుని చచ్చిపోయాడు. అబ్రహాము గారు నాకు దేవుడే కావాలని పరిగెత్తాడు, బహుగా ఆశీర్వదించాడు. నరుని కష్టం వల్ల నరుడు ఐశ్వర్యవంతుడు కానేరడు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం వలననే నరుడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఇవాళ మీరు దేవుని కోరుకోండి. ధనము ఐశ్వర్యము ఆయన దగ్గర ఉంది. ఆయన మీకు అనుగ్రహింప చేస్తాడు. నువ్వు ఏది కావాలని పరిగెడతావో, తన ప్రాణమును దక్కించుకుని గురిన వాడు దాన్ని పోగొట్టుకును. దాన్ని పోగొట్టుకుని వాడు దేవుని నిమిత్తమై దాన్ని దక్కించుకున్నని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు కావాలని పరిగెడితే ధనం ఉంటుంది, దేవుడు ఉంటాడు.